అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రిక మిత్రులందరికీ సారీ చెప్తున్నాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ సారీ బికాజ్ నేను యాదగిరిగుట్ట నుంచి రావడానికి టైం పట్టింది. రోడ్ నెంబర్ 40 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి. రోడ్ నెంబర్ 45 మటుకు ఇంకో 1 hour పట్టింది నాకు. సో రియలీ సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఆది పర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యులియస్ ఎఫర్ట్ అనమాట. మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. 1 కాదు 2 కాదు 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడా విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. My DOP gariki, my pan-India actor Suresh gariki. I'm fucking actor. Chala. Idi kada okati kaadu rendu kaadu. Moodu different sets lo unnam last year memo. So I feel very very grateful for this opportunity. And Shiva gariki, my director gariki, thank you andi. మీ టెంపర్మెంట్స్ నాకు రావాలి. మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి. ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కష్టం అందరం పడతామండి. బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంట శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్తీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో. నేను లాస్ట్ ఇయర్ అంత నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షిణితోటి. ఇప్పుడు మళ్ళీ ఆది పర్వంతో యక్షినికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ థ్యాంక్ యూ. ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ లభిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారు. ఇది దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్. ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ. బికాజ్ మనం పుట్టింది, మనం ఉన్నది, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీస్ స్టోరీస్ అనమాట. ఇంకా ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. మంచులక్ష్మి గారికి ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ కట్ చెప్తారండి. మిమ్మల్ని చాలా రోజులైంది, టైర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు అన్నింటికి సటైర్లే వస్తాయి. మరి రెడీ అయిపోండి. అది కూడా మంచిదే, అది కూడా మైలేజే. అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి మీ క్యారెక్టర్ లో ఉన్న అంశం, కథలో ఉన్న అంశం గురించి చూచాయిగా. అంటే ఇలాంటి స్టోరీస్ నాకు గుడి కథలు అంటే చాలా ఇష్టం. చాలా ఉంటాయి మనకి చేయడానికి. అండ్ ఎస్పెషలీ నాకు 7 డిఫరెంట్ గెటప్స్, ఒక 25 years రేంజ్ ఉంటుందన్నమాట నాకు. సో ఇవన్నీ ఒక యాక్టర్గా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో మనం ఈ సినిమా ఒప్పుకుంటే ఇంకా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దీస్ వర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ మేక్ మీ సే ఓకే yes to it. తీయాలంటే నాకు ఫుల్ కామెడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్
ఇలా టక్కన అడిగినప్పుడు నాకు వచ్చే నా డ్రీమ్ రోల్ ఉమా థర్మన్ అండ్ కిల్ బిల్ అండ్ ఆంజలీనా జోలీ అండ్ టూమ్ రైడర్. నాకు ఎందుకో నా మైండ్లో నేను పెద్ద యాక్షన్ స్టార్ అన్న ఫీలింగ్ అండి, బట్ కామెడీ స్టార్ అని అందరు నా ఫ్రెండ్స్ అంటుంటారు. సో బట్ నాకు వచ్చేటువంటి సీరియస్ రోల్స్. బట్ ఐ రియలీ వాంట్ టు డూ అ గుడ్ out and out like Anil Ravapudi gari comedy type movies. I want to do something like that in Telugu. I am the most easiest person to get in touch with Andy. లక్ష్మి గారు, Yeah. 2 questions అండి. ఒకటే కమల్ హాసన్ గారిని దశావతారంలో చూసాము. ఇంకా అడగద్దు నన్ను రజనీకాంత్ గారితో కమల్ హాసన్ గారితో బాబాయ్ నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టున్నాను బాబోయ్. ఆదిపర్వంలో సప్తావతారం ఉంది కదా, ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు, లేకపోతే నేచురల్గా చేశారా? ఉండదండి, న్యాచురల్గా అంటే మీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి నేను డైరెక్టర్ గారితో, బికాజ్ ఒకే రోజులో 3 గంటలు చేసేవాళ్ళం, బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా. సో అవి కనుక్కోవడం ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్, బట్ దట్ ఈస్ ద జాయ్ కదా. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో, అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే. ఇప్పుడు నాన్నగారిని అడిగితే ఇప్పుడు మీరు డింగో అని ఎలా చేశారంటే ఆయన ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంటని మాట్లాడతారు. ఆయన ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని. ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ ప్లే గ్రౌండ్. మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం. నా గోర్ల దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే మీ తమ్ముళ్ళు ఇద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు మీ తమ్ముళ్ళు ఇద్దరిలో, బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? ఒకవేళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వారం వస్తే నేను తీసుకుంటాను కదా, బాబు. వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వారం వాళ్ళకి. కుడికన్నా ఎడకన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానికుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో, అంటే ఈ సినిమాలో లక్ష్మి గారు అంటే నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు. కానీ ఈ సినిమా చూస్తే మంచు లక్ష్మి గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు. ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చు. నాకు అవార్డు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ లేదండి, చాలు నాకు మీ ప్రేమ డబ్బులు. అవార్డ్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం. నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు, నేను కూడా అంతే. అడేనా డైరెక్టర్, ఇది ఎర్రగుడి కథ అన్నారు కదా, అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న ఎర్రగుడి కథ ఏదండి? యాక్చువల్గా కర్నూలు అంటే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ మాధవ్ సాయిబా గారిని మాట్లాడాల్సింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన పత్రికే మిత్రులకి, వేదికని అలంకరించిన పెద్దలకి, మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు సంజీవ్ మేగోటి సార్, నాకు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. సో ఎప్పటికీ మర్చిపోను. ఈ ఫిలిం నాకు డెబ్యూ. అందులో మంచు లక్ష్మి మ్యామ్ యాక్ట్ చేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మ్యామ్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. ఇందులో 2 సాంగ్స్ చేశాను మ్యూజిక్. నా పేరు మాధవ్ సైబా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.